వీళ్ళలోనే పసగట్లేదు, వీళ్ళలోనే ఐక్యత లేదు. రేపు ఈ రాష్ట్రాన్ని ఏం బాగుపరుస్తారు అని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద లక్షల కోట్ల అవినీతి మరకలు ఉన్నాయి కదా. లక్షల కోట్ల అవినీతి మరకలు లేనిదెవరికి? నేను అడుగుతున్నా, లేనిదెవరికి? ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాలనలో ఉన్న అధికారుల్లో, సీఎంతో సహా, అలాగే ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నటువంటి మాజీ సీఎంతో సహా ఎవరికి లేవు మరకలు? మరక మంచిదే, అల్ట్రాసర్ఫ్ ఉంది, శుభ్రంగా వాష్ చేస్తుంది. అలాగే మరక లేనిదే మంత్రి కాలేడు, మరక లేనిదే ఎమ్మెల్యే కాలేడు, మరక లేనిదే రాజకీయానికి సంబంధించిన మనిషే కాలేడు. ఇంకేడికెళ్ళి వచ్చినాయా ఇవన్నీ? అంత పెద్ద భయంకరమైన ఓటుకు నోటు కేసులో విజువల్తో సహా ఉన్నా కూడా ముఖ్యమంత్రిని ఎందుకు చేశాడు రాహుల్ గాంధీ? ఎందుకు చేశారు? ఇంకెవరు లేరా? అక్కడ కావాల్సింది చాకచక్యంగా పార్టీని పగ్గాలు పట్టుకొని అధికారంలోకి తీసుకొచ్చి నడిపించే సత్తా ఉన్నవాడు ఒక్క రేవంత్ రెడ్డి అనే నమ్మకం అక్కడ కలిగింది కాబట్టి చేశారు. ఇప్పుడు రేపటి రోజున కవితమ్మ పూర్తి స్థాయి నాయకురాలు, ఎంపీగా ఉంది. ఆ తండ్రి బిడ్డ కాబట్టి ఎంపీ ఇచ్చినారు అని అన్నారు, ఆ తండ్రి బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినారు అని అన్నారు, ఆ తండ్రి బిడ్డే కాబట్టి అన్నీ చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు అంటారా మాట? అంటారా? ఎవరన్నా అనగలరా? బాధతోని బయటకు వచ్చింది కవితమ్మ, ధర్నా చేస్తుంది, జాగృతి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఇప్పుడు జాగృతి ముందుకెడుతుంది, మంచిదేగా. జగతిని జాగృతం చేసేటటువంటి పదంలో కవితమ్మ జాగృతి పార్టీని పెట్టి 15 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టకూడదా? ఆ 15 మందిని గెలిపించకూడదా? గెలిపించకూడదా? గెలుస్తారే తర్వాత 15 మంది నిలబెట్టి రేపు గెలిచిన తర్వాత నాయన ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగి నాన్న చెప్పినట్టు చెయ్యకూడదా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాజ్ వీఆర్ ఇన్ ఇండియా. మనం భారతదేశంలో ఉన్నాం నాన్న. ఇక్కడ మాత్రమే దేనికైనా అవకాశం ఉంది, ఇక్కడ మాత్రమే దేనికైనా అవకాశం ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. ఆపోజిట్ వేలో వెళ్ళటం కూడా కుదరదు, నడవడం కూడా కుదరదు. ఇక్కడ ఆపోజిట్ వేలో కార్లు, లారీలు వచ్చి యాక్సిడెంట్ చేసి మనుషుల్ని చంపిన రూల్స్ మాత్రం అలానే కంటిన్యూ అవుతాయి. బికాజ్ వీఆర్ ఇన్ ఇండియా. మన దేశంలోనే వీటికి ఆస్కారం ఉంది. ట్రాఫిక్ ఎగనెస్ట్గా వెళ్ళకూడదని సినిమాలో చూపిస్తారు, ప్రతి ఆదివారం రైతుని పట్టించుకోండి సినిమాలో చూపిస్తారు, నీతిగా బతకడని సినిమాలో చూపిస్తారు. నిజ జీవితంలో ఎంతమంది ఫాలో అవుతున్నారు? కాబట్టి రాజకీయపరమైనటువంటి విధానంలో ఇప్పుడు మనం తీసుకుంటే కవితమ్మ జాగృతి పార్టీ పెట్టింది, ఆఫీస్ ఓపెన్ చేసింది, చక్కగా ముందుకు వెళుతోంది, సంతోషం. రేపు సింహం బయటకు వస్తుంది. బయటకు వచ్చినాక ఎలా ఉంటుంది? విజయదశమి తర్వాత ఎలా ఉంటుంది ఏమో చెప్పలేం. కూటమి కావచ్చుగా, చెప్పలేంగా. సో నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ ద పాలిటిక్స్.